నా ఇంగ్రీడియంట్స్ గ్లిజరిన్ సోప్ బేస్ అండి. ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది. సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. రోజ్ పెటల్స్, అలోవెరా జెల్, రోజ్ వాటర్, మిల్క్, ఎసెన్షియల్ ఆయిల్, ఈ విటమిన్ క్యాప్సూల్స్, రోజ్ పెటల్స్, అలోవెరా జెల్, టూ స్పూన్స్ మిల్క్, దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాము. ఈ మిశ్రమంలో ఏ మాత్రం వాటర్ వేయకూడదండి. దీనిలో 2 స్పూన్స్ రోజ్ వాటర్ వేయాలి. అండ్ ఈ విటమిన్ క్యాప్సూల్స్ అండి 2 వేసుకోవాలి. ఎసెన్షియల్ ఆయిల్ అండి, స్మెల్ కోసము ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే సోప్ స్మెల్ రావడానికి వేసుకోవాలి. స్మెల్ ఉంటేనే కదండి మనకి సోప్ యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ వచ్చేది. అందుకోసం వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన. ఇప్పుడు మనం సోప్ బేస్ తీసుకున్నామండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. మొత్తం సోప్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ సోపు ఫేస్ వైట్ కోసం, బ్లాక్ మార్క్ పోవడానికి, ఫేస్ బాగా గ్లో రావడానికి చాలా యూస్ అవుతుందండి. సోప్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది సిలికాన్ సోప్ మోల్డ్ అండి. ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని సోప్ మోల్డ్లో వేసుకుందాం. టూ సోప్స్ అయ్యాయండి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో కానీ రూమ్ టెంపరేచర్లో కానీ పెట్టుకోవాలండి. కాకపోతే రూమ్ టెంపరేచర్లోనే చాలా బాగుంటుంది. 6 అవర్స్ రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. సోప్ మనం యూస్ చేసుకోవడానికి రెడీ అవుతుందండి 6 అవర్స్ తర్వాత. ఇప్పుడు మనకు సోప్ రెడీ అయ్యాయండి. ఇదిగోండి సోప్ రెడీ అయ్యాయి. మనం యూస్ చేసుకోవడానికి ఈ సోప్ చాలా బాగుంటుందండి. స్కిన్కి బాగా గ్లో రావడానికి, బాగా బ్లాక్ మార్క్ పోవడానికి ఇవండి హోమ్ మేడ్ సోప్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.